నమస్కారం మిత్రులారా. మొన్నటి వరకు మనకి 14 లెసన్స్ అయిపోయినాయి. ఆ లెసన్స్ ఒకసారి మనం చూశాక తర్వాత లెసన్ స్టార్ట్ చేద్దాం. సా పా సా పా సా సా నీ ద నీ ద ప దా ప మ ప ప గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రే స. ఇది మనం పాడుకున్నాం. 11th వన్ 12th వన్. దిస్ ఈజ్ 12th వన్, అంటే 12వ స్వరం. సా ఆ నీ ద. ఫస్ట్ లెటర్ సా అంటే సా ప్లస్ ఆ, సా ఆ నీ ద. అలాగే నీ ఈ ద ప, నీ ఈ. అక్కడ సాలో అకారం ఉంది కాబట్టి ఆ కంటిన్యూ అవుతుంది, నీలో ఈకారం ఉంది కాబట్టి ఈ కంటిన్యూ అవుతుంది. నీ ఈ ద ప, ద ఆ ప మ పా పా, అది స్వరం. అది సా సా ఆ. సాకి ఎంత టైమింగ్ ఇచ్చామో ఆ కూడా అంతే టైమింగ్ అవ్వాలి. సా ఆ నీ ద నీ ఈ ద ప దా ప మ పా పా గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రే స. దిస్ ఈజ్ 12th వన్. ఓకే, మళ్ళీ ఇంకొకసారి పాడేసి సెకండ్ కాలం థర్డ్ కాలం కూడా పాడేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారని భావిస్తాను. అందరూ కూడా చక్కగా నీట్గా ఫస్ట్ కాలం ఊరికే సరిగమ పద ఫాస్ట్గా కాకుండా ఫస్ట్ కాలం ఎంత తరువుగా ఓపిక్గా ఎక్కువ చేస్తారో అంత ఈ గాత్రంలో ఆ స్వరాలన్నీ కూడా సెటిల్ అవుతాయి. వాటి ప్లేస్లో వాటి ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. ఆ స్వరాల మీద మా స్ట్రై చేయాలి. అందుకోసం సా నీ ద నీ ద ప దా ప మ పా ప గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రే స. మీరు కూడా పాడారు. ఇది సా నీద. గమపద నీదపం అనేది 11th కి 12th కి 13th మూడింటికి వస్తుంది. ఇప్పుడు సెకండ్ కాలం పాడుతున్నాను. అంటే ఇప్పుడు మనం ఏ కాలం పాడాం? ఫస్ట్ కాలం పాడాం. స్లోగా పాడేది ఫస్ట్ కాలం, కొంచెం ఫాస్ట్గా దురితంగా పాడేది సెకండ్ కాలం, ఇంకా ఫాస్ట్గా పాడితే థర్డ్ కాలం. నవ్ సెకండ్ కాలం. సా నీ ద నీ ద ప దా ప మ పా ప గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రే స. ఇదే కాలం సెకండ్ కాలం. ఇప్పుడు థర్డ్ కాలం. థర్డ్ కాలం బాగా ఫాస్ట్గా వస్తుంది. సా నీ ద నీ సా అని కూర్చోకూడదు అక్కడే. సా నీ ద నీ ద నీ సా, లాంగ్ లెటర్ అయినా కానీ అలా కట్ అవుతుంది. సా నీ ద నీ ద ప ద ప మ ప ప గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రే స. ఇది థర్డ్ కాలం. ఇప్పుడు తాళంతా చూపిస్తాను చూడండి. ఎన్నోది ఇది? 12th వన్. ఏం నేర్చుకుంటున్నాం మనం? సరళి స్వరాలు. ఏ రాగం? మాయా మాళవ గౌళ రాగం. తాళం ఆది తాళము. ఆది తాళం అంటే ఏంటి మీకు చెప్పాను నేను. ఫస్ట్ దెబ్బ వేయాలి. 1 2 3 4. దెబ్బ వేశాక చిటికెన వేలు నుంచి 3 ఫింగర్స్. దెబ్బ ఒక అక్షరం, ఈ మూడు అక్షరాలు, మొత్తం 4 అక్షరాలు. 1 2 3 4. ఇది దీన్ని లఘు అంటాం. 4 అక్షరాలు వచ్చేటువంటి లఘు. అది లఘువులు చాలా రకాలు ఉంటాయి. ఇందులో 4 అక్షరాలు వస్తాయి కాబట్టి చతురస్ర జాతి లఘు అంటారు. సరే, ఆ జాతి సంగతి తర్వాత చెబుదాం. ఇప్పుడైతే ఇది లఘువు, ఇది ధృతము, మళ్ళీ ఇది ధృతము. ఆది తాళంలో 3 పార్ట్లు ఉన్నాయి. ఒకటి లఘువు, రెండోది ధృతము, తర్వాత మళ్ళీ ధృతము.
లఘువు ధృతము ధృతము, లఘువు ధృతము ధృతము. ఈ విధంగా ఎన్నిసార్లు మీరు పాడినా 1 2 3 4 5 6 7 8 1 ఇలాగే వెళ్తూనే ఉంటుంది. ఇంకా తాళం మారదు, తాళం ఫాస్ట్ కూడా మారదు, పాట ఫాస్ట్ మారుతుంది, తాళం మాత్రం కాన్స్టెంట్గా అలాగే వెళుతూనే ఉంటుంది. అలా ఒకసారి 8 అక్షరాలు 1 2 3 4 5 6 7 8 అవ్వగానే లాస్ట్లో 2 గీతలు ఇలా ఉంటాయి మీరు అందులో చూసుకుంటే కనుక. అంటే ఒక ఆవృతం కంప్లీట్ అయింది, అంటే ఒక సర్కిల్ కంప్లీట్ అయింది, ఒక తాళం కంప్లీట్ అయింది అని అర్థం. అలాగే ఒక పాట ఎన్ని ఆవృతాల్లో ఉంటుందో, ఒక స్వరంలో ఎన్ని ఆవృతాలు వస్తాయో అవన్నీ మనం లెక్క చూసుకుంటాం అనమాట. దానికోసం కాల ప్రమాణాన్ని తెలిపేది తాళము. కాబట్టి లఘు అంటే ఏంటో వాళ్ళు చెప్పాను, ఫింగర్స్ లెక్క పెట్టేది. ధృతం అంటే ఏంటో చెప్పాను. అలాంటి ధృతాలు 2 ఉన్నాయి. ఆది తాళం 2 ధృతాలకి 2 2 4 అక్షరాలు, లఘుకి 4 అక్షరాలు, మొత్తం 8 అక్షరాలు. ఇప్పుడు చూడండి, మళ్ళీ మర్చిపోకండి, ఇది వేయటం మళ్ళీ ఇటు నుంచి వేయకండి, ఇక్కడి నుంచి మీ ఇష్టం వచ్చిన ఫింగర్స్ కాదు. దెబ్బ వేసాక చిటికెన వేల నుంచి ఓన్లీ 3 ఫింగర్సే, 4th ఫింగర్ రాకూడదు. మళ్ళీ ఈ ఆది తాళం లాస్ట్లో ఇలా వస్తే కరెక్ట్. మధ్యలో ఎక్కడన్నా వచ్చి ఆగిందంటే ఇక్కడ ఆగిందంటే అది రాంగ్, మనం రాంగ్ వేసామని అర్థం. జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నా తాళంతో పాడుతున్నాను. సా ని సా ఆ, సాంగ్ లాంగ్ లెటర్ కాబట్టి సా ఆకి ఈ ఫింగర్ వచ్చింది, ఈ అక్షరం వచ్చింది. సా నీ ద నీ ఈ ద ప దా ఆ ప మ పా పా, ఈ 2 పాలకి 2 ధృతాలు వచ్చేసాయి. గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మా గ రి స. అర్థమైంది కదా? ఇది ఫస్ట్ కాలం పాడాం. ఇప్పుడు మళ్ళీ సెకండ్ కాలం పాడతాం. సెకండ్ కాలం చూడండి. సెకండ్ కాలంలో ఒక దెబ్బకి 2 అక్షరాలు. సా నీ ద, సా ఆ దెబ్బలను వచ్చేసింది. సా నీ ద నీ ద ప దా ప మ పా పా, ఇక్కడ ఒక ప, ఇక్కడ ఒక ప. ఎప్పుడు మనం శృతి చూసుకుంటూ ఉండాలి, ఆ శృతిలో ఆ ట్రాక్లోనే ఉండాలి. సౌండ్ వినపడుతుంది కదా, అందులోనే పాడాలి. సా నీ ద నీ ద ప దా ప మ పా ప, తర్వాత ఏమొస్తుంది? గమ పద నిద ప మ. అది 2 2 2 2. సెకండ్ కాలంలో 2 2 2 అలా డివైడ్ అవ్వాలి. గమ పద నీ ద ప మ గమ ప గ మా గ రి స. ఇది సెకండ్ కాలం. నౌ థర్డ్ కాలం. థర్డ్ కాలంలో 4 లెటర్స్. సా ని ద, సార్ సా ని ద 3 అక్షరాలే కదా సార్, సా ని ద 3 అక్షరాలా? సా ఆ, సా లాంగ్ లెటర్ అంటే 2 లెటర్స్. సా ఆ నీ ద 4 లెటర్స్ మొత్తం. లాంగ్ లెటర్ వచ్చిందంటే 2 లెటర్స్. లాంగ్ లెటర్ పక్కన కామా పెట్టామంటే 3 లెటర్స్. లాంగ్ లెటర్ పక్కన సెమీకోలన్ పెట్టామంటే 4 లెటర్స్. అట్లా కౌంట్ చేసుకుని ఎంతసేపు అయినా తిరగదు దానికి. కామా సెమీకోలన్, సా కామా లేకపోతే మీకు డౌట్గా ఉంటే చుక్కలు కూడా పెట్టుకోవచ్చు. ఎన్ని చుక్కలు పెడితే అన్ని అక్షరాలు. లాంగ్ లెటర్ రాసాం 2 అక్షరాలు, పక్కన ఒక చుక్క పెట్టామనుకోండి 3 అక్షరాలు, ఇంకో చుక్క పెడితే 4, అలా కూడా పెట్టుకోవచ్చు. అది నోటేషన్ సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు మనం థర్డ్ కాలం పాడుతున్నాను. సా ని ద నీ ద ప దా ప మ పాప, పాపాలు 2 ఇక్కడికి వచ్చేసాయి, 2 రోళ్ళు అనమాట. ఒక్కొక్క పా 2 లెటర్స్, లాంగ్ లెటర్స్. పాప గమ పద నీ ద ప మ గమ ప గ మ గ రి స. మళ్ళా పాడుతున్నా చూడండి. సా ని ద నీ ద ప దా ప మ పాప గమ పద నీ ద ప మ గమ ప గ మ గ రి స. ఏ కాలం పాడాను? థర్డ్ కాలం పాడాను. ఇప్పుడు సెకండ్ కాలం పాడమనగానే పాడాలి, మళ్ళీ అదే స్పీడ్ రావాలి. 2 లెటర్స్ ఇక్కడ తాళంలో వేయాలి. సా ని ద నీ ద ప దా ప మ పా ప, అది సెకండ్ కాలం. ఇప్పుడు ఫస్ట్ కాలం ఏమన్నా వేయాలి. సా ని ద నీ ద ప, అది ఫస్ట్ కాలం. సా ని ద నీ ద ప, సెకండ్ కాలం. సా ని ద నీ ద ప దా ప మ పా ప గమ పద ని ద ప మ గమ ప గ మ గ రి స. ఇన్నిసార్లు ఎందుకు రిపీట్ చేశాను? సెకండ్ కాలం, ఫస్ట్ కాలం, ఫస్ట్ కాలం, థర్డ్ కాలం అని మీకు ఆ కాలం అర్థం కావాలి అని. ఊరికే సెకండ్ కాలం అంటే ఫాస్ట్ సార్, థర్డ్ కాలం అంటే ఇంకా ఫాస్ట్ సార్, ఫస్ట్ కాలం అంటే స్లో. ఓకే, అది ఎన్ని అక్షరాలు నడుస్తుందో కౌంటింగ్ కూడా తెలియాలి కదా, అందుకోసం. ఫస్ట్ కాలంలో
ఒక క్రియకి, వీటిని క్రియలు అంటారు. క్రియ అంటే పని. ఒక క్రియకి ఒక అక్షరం. సెకండ్ కాలంలో ఒక క్రియకి 2 అక్షరాలు. థర్డ్ కాలంలో ఒక క్రియకి 3 అక్షరాల 4 అక్షరాలు. 3 అనకూడదు మళ్ళీ. 1, 2, 4, 8, 16, 32 ఈ రేషియోలో వెళ్ళిపోతుంటుంది. ఎన్ని కాలాలుంటే అన్ని అట్లా. ఒకవేళ 4వ కాలం ఉందనుకోండి 16 లెటర్స్. ఒక దెబ్బకి 16 లెటర్స్ వస్తుంది. ఆ విధంగా వర్ణాల్లో నడుస్తుంది. వర్ణాలను ఉంటాయి, అందులో నడుస్తుంది. సో ఇప్పుడు మనం 12th వన్ కూడా పాడేసాం. నౌ 13th వన్ కూడా ఒకసారి రాసుకున్నాక మనం ముందు పాటలాగా పాడతాం, తర్వాత తాళం, తర్వాత అలా. సో ఈరోజున మనం లెసన్ ప్రకారం చూసుకుంటే 15th లెసన్ ఇది. 15th మన 14th లెసన్ అయిపోయింది, ఇప్పుడు 15th లెసన్. నేను అందులో రాయడంలో కూడా కొంచెం అటు ఇటు ఉంటే కూడా ప్లేలిస్ట్లో వచ్చేప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ప్రకారం చూసుకోండి, ఓకేనా? ఇప్పుడు నేను నోట్తో చెప్పాడు, ఒక్కోసారి గుర్తులేక 15 అనబోయి 13 అని అనుకోండి. సార్ మీరు 13 అన్నారు సార్, అక్కడ 15 రాశారు. ఒక్కోసారి మనం మానవులం కాబట్టి ఒక్కోసారి అది జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకోసం మీరు ప్లేలిస్ట్ ప్రకారం వెళ్తుండండి. ప్లేలిస్ట్లో ఇప్పుడు మనం ఫ్రీ మ్యూజిక్తో పాటు ఇంకా చాలా పెట్టాం. ఫ్రీ మ్యూజిక్, ఫ్రీ భజన్స్, సంకీర్తనలు, భక్తి గీతాలు 2 వస్తాయి అందులోకి. నేనేదో చిన్న ప్రోగ్రామ్ చేస్తే అక్కడ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో ఒక ప్రోగ్రామ్ చేసాం. ఆ వీడియో కూడా పెట్టాను అందులో. అది కూడా మన మంచి క్లాసికల్ కొండల్లో నెలకొన్న అన్నమాచార్య కీర్తన, అది కూడా చూడండి. దాంతోపాటుగా ఇంకా చిన్నపిల్లలకి కథలు, ఇంకా ఉపన్యాసాలు, స్పీచెస్, ఇంకా ఇంకేంటి భజనలు, తర్వాత భగవద్గీత, తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ప్లేలిస్ట్లో చాలా రకాలు, ఇంకా ముందు ఇంకా చాలా పెడతాను. దేశభక్తి గీతాలు, కొంతమంది దేశభక్తి గీతాలు మన ఇవి వస్తాయి కదా, నేషనల్ ఫెస్టివల్స్, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇలాంటివి వచ్చినప్పుడు పాడటానికి. తర్వాత పద్యాలు, తర్వాత సంకీర్తనలు, తర్వాత మధుర గేయాలు, అంటే మంచి పాటలు, మంచి మీనింగు రాగా ఉండేటువంటి పాటలు అన్నమాట. ఏదో ఊరికే గొడవగా ఉండే పాటలు కాకుండా మన బోటి వాళ్ళకి నచ్చే పాటలుగా అనుకోండి. మన బోటి వాళ్ళు అంటే మన జనరేషన్ అనుకోండి, పోనీ అంటే స్మూత్గా సాఫ్ట్గా వెళ్ళే పాటలు, వెజిటేరియన్ పాటలు అనుకోండి. అలాంటి పాటలకి అవన్నీ కూడా పెట్టాం, అవన్నీ కూడా చూడండి. తర్వాత ఆన్లైన్లో క్లాసులు మామూలుగా నడుస్తూనే ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే అందులో మీరు స్పెండ్ చేయగలిగితే టైం స్పెండ్ చేసుకోవాలి. అన్ని వసతులు ఉండాలి. 1 గంట సేపు నా దగ్గర కూర్చోగలగాలి, ఓపిక ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. అయితే దానికి దీనికి తేడా ఏంటంటే అందులో మనం ఈ లెసన్స్ ఇవ్వటం, మళ్ళీ మిమ్మల్ని తప్పులు సరి చేయటం, ఒక రకంగా నా ఎదురుగుండా కూర్చొని మీరు నేర్చుకున్నట్టుగా ఉంటుంది అనే భావంతో ఆన్లైన్ క్లాసులు కూడా మీకు ఉపయోగపడతాయి, ఓకేనా? అందుకోసం కావాలంటే చేరొచ్చు, మీ ఇష్టం. అవి ఈవినింగ్ ఉంటాయి. ప్రస్తుతానికైతే 6:30 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 6:30 to 7:30 అనుకోండి, ఒక బ్యాచ్ ఉంటుంది. అది మామూలుగా జనరల్గా హలియన్ రాని వాళ్ళకి, కొంచెం సంగీతం నేర్చుకున్న వాళ్ళకి వర్ణాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వర్ణాలతో కాకుండా ఏదో ఒక జంట స్వరం, ఒక గీతం నేర్చుకున్న వాళ్ళందరికీ మళ్ళీ ఫస్ట్ బ్యాచే పెట్టరు. ఎంత వచ్చు ఎంత రాదు, కొంచెం వచ్చి రాకుండా ఉండకూడదు. వస్తే ప్రాంప్ట్గా కరెక్ట్గా నాకు ఇది వచ్చు, లేకపోతే నాకు ఇది రాదు అన్నట్టుగా ఉండాలి. అది నా పద్ధతి. సో ఇప్పుడు ఎన్ని స్వరాలు అయిపోయినాయి? 12 స్వరాలు. ఈ స్వరాలు ఏంటి? సరళీ స్వరములు. ఏ రాగమో తాళమో చెప్పాము. దీనికి ఆద్యుడు ఎవరు? పురంధరదాసుల వారు, కర్ణాటక స్టేట్లో నివసించిన పురంధరదాసు వారు. ఆయన దీనికి ఒక పద్ధతి ఏర్పాటు చేశాడు. అంతకుముందు ఈ పద్ధతిలో ఉండేది కాదు, రకరకాలుగా ఉండేది. ఏ గురువుకు తోచినట్టుగా ఆయన చెప్పుకుంటూ పోయేవాడు. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు, అన్నమాచార్యుల టైంలో, అంతకుముందు రామదాసు, అన్నమాచార్యులు, ఇంకా ముందు కాలంలో ఆ పద్ధతులు ఉండేవి, ఒక రకమైన పద్ధతులు. తర్వాత కాలంలోనే పురంధరదాస్ నుంచి ఆర్డర్ రావటం, తర్వాత కర్ణాటక సంగీతం అనేది సర్వతోముఖంగా ఒక మహావృక్షంలాగా శాఖోపశాఖలుగా కృతులు, వర్ణాలు, జావళీలు, తిల్లానాలు, అసలు కర్ణాటక సంగీతంకే ఇంత శాస్త్రం ఉందా అనేట్టుగా డెవలప్ అయింది. ఎన్నో రాగాలు, కొన్ని వేల రాగాలు. ఇవన్నీ మరే సంగీతంలో మనం చూడలేము. అన్ని రాగాలు ఉన్నాయి, అపూర్వ రాగాలని, త్యాగరాజు మాత్రమే పాడిన రాగాలని, ఇలా ఎన్నో ఉన్నాయి. సరే, అదంతా ఇప్పుడు మనకు అప్రస్తుతమైనా కూడా జస్ట్ ఏదో ఫ్లో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మనం 13th స్వరం చెప్తున్నాం. ఇవి మాత్రం ఫండమెంటల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తాళము, రాగము ఇవన్నీ కూడా, అందుకోసం చెప్తున్నాను. సా నీద అనేది 12th కదా. సా ఆ బదులు ఇప్పుడు ఏం పాడతాం? స స నీద. రాసుకునే వాళ్ళు ఒకసారి రాసుకోండి, ఒకసారి నేను చెప్తాను. స స నీ ద. ఇప్పుడు 12th వన్ 13th వన్ కూడా పైనుంచి వస్తాయి, తారాస్థాయి నుంచి కిందకు వస్తాయి. సా అన్ని స్వరాలు కింద నుంచి పైకి వెళ్తాయి, ఇది మాత్రం పైనుంచి వస్తాయి. అందుకోసం స స నీ ద, నీ నీ ద ప,
ద ద ప మ పా పా. ఓకేనా? స స నీ ద. నీ ద ప బదులు నీ నీ ద ప. దా ప మ బదులు ద ద ప మ. పా పా మామూలే. తర్వాత గమ పద నిద పమ గమ పగ మా గారేస. ఇది మామూలే. ఆ 3 స్వరాలకి మామూలే ఇది. ఇప్పుడు నేను పాడతాను చూడండి, నా తర్వాత మీరు పాడండి. స స నీ ద. ఒకసారి రిపీట్ చేయండి. స స నీ ద స నీ ద నీ నీ ద ప నీ నీ ద ప. మనం మీకు చెప్పాను, గట్టిగా పాడుతున్నప్పుడు నేను పాడుతున్నట్టు, స్లోగా పాడుతుంటే మీరందరూ రిపీట్ చేస్తున్నట్టు. అట్లయితే మీకు కూడా అర్థమవుతుంది. టీచింగ్ నా దగ్గర టీచింగ్లో నేర్చుకున్నట్టుగా మీకు కూడా ఒక భావన కలుగుతుందని అలా చెప్తున్నాను. ద ద ప మ ద ద ప మ పా పా. ఓకేనా? ఇప్పుడు మొత్తం కలిసి పాడతాం. రెడీ? సా సా నీ ద నీ నీ ద ప ద ద ప మ పా పా గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మా గ రే స. అయితే కొంతమంది అడుగుతున్నారు, సార్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పరా? హార్మోనియం ఎలా వాయించాలి, భజనలకు ఎలా వాయించాలి, పద్యాలకు ఎలా వాయించాలి? అన్నీ నేర్పుతాను. మన ఓన్లీ టైం ఫ్యాక్టర్ అంతే. హార్మోనియం, వైలిన్, తబలా, డోలక్, తర్వాత వీణ, ఫ్లూటు, మీకు ఏది కావాలంటే అన్నీ నేర్పుతాను నేను. కాకపోతే 1 మ్యాన్ షో ప్లస్ టైమింగ్, మనందరికీ 24 గంటలే టైం ఉంటుంది. అందుకోసం ఏ బ్యాచ్లో ఎక్కువ మంది జనం వస్తే, ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తే అంటే కనీసం 10 ఉండాలి. 10 ఉంటేనే స్టార్ట్ చేస్తా. 4, 3, 2 స్టార్ట్ చేసాం. ఒకసారి స్టార్ట్ చేశాక ఒకళ్ళున్నా మనం కంటిన్యూ చేయాలి. అందుకోసం ఏంటంటే స్టార్ట్ చేసే ముందే 10 ఎత్తుకుంటే కనీసం కొంతమంది అయినా ఉంటారు అనేది. తర్వాత అన్నిటికీ ప్రోగ్రామ్స్ కూడా వాయిస్తుంటా. మీకు ఏదైనా సరే, క్లాసికల్ అయినా, సెమీ క్లాసికల్ అయినా, హరికథలు, బుర్రకథలు, ఆర్కెస్ట్రాకి, దేనికైనా కీబోర్డ్, హార్మోనియం, తబలా, వైలన్ అన్నీ వాయిస్తా. మీకు ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసుకొని కూడా పిలుచుకోవచ్చు. ఎక్కడైనా ఏదైనా అవకాశం నాకు కూడా మీరు ఇప్పించినట్టుగా ఉంటుంది. అందుకోసం గుర్తుపెట్టుకోండి, నన్ను గుర్తుపెట్టుకొని మీకు యాంకరింగ్లు చేస్తాను. మళ్ళీ ఏదైనా ప్రోగ్రాంలు వాటికి కూడా యాంకరింగ్లో కూడా చేస్తుంటాను. తర్వాత స్పీచెస్ ఇస్తాను, ఫిలాసాఫికల్ స్పీచెస్, భగవంతుడి గురించి, ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఇలాంటి వాటి గురించి, ఆ పండగల సందర్భంగా దేవుళ్ళు, వీటి అన్నిటి గురించి కూడా ఉపన్యాసాలు ఎప్పటికంటే స్పాంటేనియస్గా ఇచ్చేటువంటి శక్తి నా భగవంతుడే నాకు ఇచ్చాడు. అందుకోసం నా యొక్క సర్వీసెస్ని, సేవల్ని మీరందరూ ఉపయోగించుకుంటారని కలుస్తున్నాను. అశ్రుతి చూసుకుంటూ పాడాలి. స స నీ ద నీ నీ ద ప ద ద ప మ పా పా గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మా గ రే స. ఇది ఫస్ట్ కాలం. నౌ సెకండ్ కాలం. స స నీ ద నీ నీ ద ప ద ద ప మ పా 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 అనాల్సిందే అలా, లేదా మీకు టైమింగ్ తెలియదు. సెకండ్ కాలంలో పా అనేసి వదిలేయకూడదు. పా పా గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మా గ రే స. ఏ కాలం పాడాను? సెకండ్ కాలం. ఇప్పుడు థర్డ్ కాలం. స స నీ ద నీ నీ ద ప ద ధ ప మ పా ప. థర్డ్ కాలం మాత్రం పాప పా అక్కర్లేదు ఇంకా. మళ్ళీ చూడండి. స స నీ ద నీ నీ ద ప ద ధ ప మ పా ప గ మ ప ద నీ ద ప మ గ మ ప గ గ మ ప గ. మళ్ళీ గా ప్లేస్కి రావాలి. గ మ ప గ అనకూడదు, గా పైకి తీసుకెళ్ళకూడదు. గ మ ప గ మ గ రే స. ఇంకొకసారి పాడు. స స నీ ద నీ నీ ద ప ద ధ ప మ పా ప గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రే స. ఏ కాలం పాడాను? థర్డ్ కాలం. ఈ సీడీలు, అదే వీడియోలు మళ్ళీ పెట్టుకుంటూ, రిపీట్ చేసుకుంటూ, మళ్ళీ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ
అన్ని స్వరాలు సరళి స్వరాలు అయ్యేటప్పటికి అన్ని స్వరాలు ఫస్ట్ మీకు బైహార్ట్ అవ్వాలి, తర్వాత రాగంతో పాడాలి, తర్వాత తాళంతో కూడా పాడాలి. తాళంతో కూడా చూపిస్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు. మొత్తం కలిపి కూడా మళ్ళీ తాళం చూపిస్తా. మనం 15 లెసన్స్ అయిపోగానే 15 స్వరాలు అయిపోగానే 15 స్వరాలు అవి ఎన్ని లెసన్స్ వస్తాయో తెలియదు. ఇవాడైతే మనం 15 లెసన్లో ఉన్నాం. స్వరం అయితే 13 స్వరంలో ఉన్నాం. లెసన్స్ 16, 17, 18 రావచ్చు. అంతవరకు మొత్తం మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే అన్ని లెసన్స్ తీసుకోవాలన్నమాట. అందుకోసం సో నా ఉద్దేశం అంటే అందరికీ అర్థం అవ్వాలి. ఇది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా యూట్యూబ్ అయినా ఏదైనా కానీ మనం చేసే పని అందరికీ ఎక్కువ మందికి ఉపయోగపడాలి అనేది దాని ధ్యేయం. కాబట్టి మిత్రులారా, మీరు ఎంతో సహృదయంగా నా యొక్క వీడియోలని వీక్షిస్తూనే ఉన్నారు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. షేర్ చేస్తున్నారు, అభిప్రాయాలు తెలుపుతున్నారు. కొంతమంది రాగాలు తాళాలు తెలుపుకుంటున్నారు. అక్కడ తెలిపే అవకాశం ఉంచాడు, తెలుపుతూనే ఉన్నాము. కాబట్టి అన్యదా భావించకండి. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా కానీ నేను క్షంతవ్యుడిని. నేను కూడా మనిషినే కాబట్టి, మానవుడిని కాబట్టి, దేవుడిని కాదు. ఏదైనా ఎక్కడైనా పొరపాటుగా ఏదైనా మిస్టేక్స్ వచ్చినా కూడా మీరు పెద్ద మనసు చేసుకొని అవి కూడా నాకు తెలియజేస్తున్నారు. చిన్న చిన్న ఏదైనా వస్తే కూడా అది కూడా లేకుండా చూసుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే 11, 12, 13 మొత్తం నేను తడుకాలంలో పాడతాను. ఒకసారి మీరు వినండి. 11th వన్. సరి గమ ప గమ పా పా గమ పద నిద పమ గమ ప గమ గరి స. ఇప్పుడు 12th వన్. సా నిద నీద పద పమ పాప గమ పద నిద పమ గమ ప గమ గరి స. 13th వన్. స స నిద ని నిద పద ద పమ పాప గమ పద నిద పమ గమ ప గమ గరి స. చూస్తూనే ఉండండి మా శ్రీనాథమయం యూట్యూబ్ ఛానల్ బై సంగీతం శ్రీనివాస్. అందుకోసం చూస్తూ అన్ని రకాలు కూడా చూడండి. కంపల్సరీగా మీకు మంచి టేస్ట్ ఉన్నవాళ్ళు, మంచి రుచి కలిగిన వాళ్ళు ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం వింటున్నారు చాలామందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. చేసుకుంటే మీకు మాకు కూడా ఉపయోగంగా ఉంటుంది. ప్లస్ మంచి సహృదయులైనటువంటి వాళ్ళకి, మీ యొక్క మిత్రులకి ఈ యొక్క ఇవి షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లస్ మీ అభిప్రాయాలు కూడా ఎప్పటికప్పుడు అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. ఆన్లైన్లో చేరగొరిన వాడు వాట్సాప్లో మాత్రమే నన్ను సంప్రదించండి. ధన్యవాదాలు. మీ సంగీతం శ్రీనివాస్.